తిరుమలలో మరో రకం దందా బయటపడింది. భక్తులకు అధిక ధరలకు వసతి రూములను ఇస్తున్న ముఠాను పట్టుకున్నారు తిరుమల 2 టౌన్ పోలీసులు. విచారణలో కంగుతినే విషయాలు బయటపడ్డాయి. నకిలీ ఆధార్ కార్డులతో తిరుమలలో గదులు పొంది అధిక ధరలకు విక్రయిస్తున్న కేటుగాళ్లను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణకు చెందిన ఇరప్ప శ్రీనివాస్, బీహార్కు చెందిన అముల్ కుమార్ సింగ్, కర్ణాటకకు చెందిన ప్రకాష్, ఏపీకి చెందిన సందీప్, విష్ణువర్ధన్ బృందంగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. ఇతరుల ఆధార్ కార్డులో ఫోటోలు, పేర్లు, నెంబర్లు మార్చి వాటితో తిరుమలలో సామాన్య భక్తులకు గదులు కేటాయించే 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయల ధరల గదులను అద్దెకు తీసుకుంటున్నారు. వాటిని గదుల కోసం ఎదురుచూసే భక్తులకు అధిక ధరలకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమలలోని హోటళ్లలో పనిచేసే కార్మికులు, వీధుల్లో తిరిగి వ్యాపారం చేసుకునే హ్యాకర్లతో ఈ దళారులు గదుల దందాను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కార్మికులు హ్యాకర్లను సీఆర్ఓ క్యూలైన్ లోకి పంపి గది అద్దె వీరే చెల్లిస్తారు. క్యూలైన్లో ఉండి గదిని తీసుకొచ్చినందుకు కార్మికులు హ్యాకర్లకు 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఇచ్చి గది తాళాలు తీసుకుంటారు. వీటిని గదులు అవసరం ఉన్న భక్తులకు ఇచ్చి 12 గంటల సమయానికి 4000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 12 గంటలు దాటగానే రొటేషన్ పద్ధతిలో మరొకరికి కేటాయించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమల 2 టౌన్ పోలీసులు తిరుమల సీఆర్ఓ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న 6 వ్యక్తులను సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.